అయితే ఇంకొక మాట ఇప్పుడు మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి వైఎస్ఆర్ టీపీ పెట్టి ఆల్ ఆఫ్ సడెన్‌గా కొన్ని వేల మంది కార్యకర్తలు మీలాంటి ఎంతోమంది సీనియర్‌లు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి వైఎస్ఆర్ టీపీలో ఆమెతో ఉంటే వాళ్ళందరిని టక్కన నట్టేట ముంచేసి ఏపీకెళ్ళిపోయిందనే అపవాదైతే ఇంకా తన మీద అట్లనే ఉంది. మీకు ఒక మాట క్లారిటీ ఇస్తాను. హ్మ్. వైఎస్ఆర్టీపీ పెట్టాం. ఈ రోజున్న వ్యవస్థలో ఒక పొలిటికల్ పార్టీ నడపడం ఎంత కష్టము, ఎంత ఈజీ అనేది మీకు తెలుసు. అవును. చాలా పోరాడింది. హ్మ్. ఆమె శక్తికి మించి ఎంత ప్రయత్నించానో అంత ప్రయత్నించింది. ఓకే. కానీ ఇప్పటికి ఎక్కడ మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తా ఉన్నా. ప్లీజ్. ఇలాగ ఇప్పుడు అనిపిస్తా ఉంది డౌట్. అంటే ఇన్ని రోజులు మాకు ఈ ఆలోచన రాలే. అంటే ఎంతమంది మా దగ్గర జాయినింగ్కి వచ్చేవాళ్ళండి. అంటే పెద్ద పెద్దలు. అంటే మేమందరం చాలా చిన్న నాయకులం. షమ్మ గారి ముందు ఎదిగిన వాళ్ళం. వచ్చే కంటే ముందే ఇన్ఫర్మేషన్ పోయేది, బ్లాక్ అయ్యేది. ఎందుకంటే ఆ రోజు ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, ఆ రోజు అక్కడ ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే. వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది. లంచ్లు డిన్నర్లు ఉన్నాయి, మాకేం లేవు. ఓకే. సో ఇటు వీళ్ళు మమ్మల్ని బంధించేవాళ్ళు, అటు వాళ్ళు బంధించేవాళ్ళు. మీరు గమనించినట్లయితే ఒక 50 కేసులు అయి ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. షిల్మ గారి మీద పెట్రోల్ అటాక్ జరిగింది. పెట్రోల్ అటాక్ చేశారు పాదయాత్ర టైంలో. బస్ అటాక్ జరిగింది. రోడ్ల మీద ఈడ్చుకొచ్చారు. ఇవన్నీ జరిగినప్పుడు అటు నుంచి మరి అన్నగారు మాకేం సపోర్ట్ చేయాలా, ఇక్కడున్న బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలా? ఎందుకంటే బీఆర్ఎస్ అనేది మమ్మల్ని తుడిచిపెట్టింది ఎక్కడ, వాళ్ళ వెప్పు కోసం. ఓకే. కానీ ఇప్పుడు మాకు ఏం డౌట్ వస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకి ఎట్లా వెళ్ళింది అనేది మా క్వశ్చన్. అప్పుడు ఈ రాఘవరెడ్డి లాంటి పెద్ద మనుషులు మాతో ఉన్నారు కదా, మరి వీళ్ళు ఏమన్నా షేర్ చేశారా, పాస్ చేశారా మాకు తెలియదు. సో స్టెప్ బై స్టెప్ ఏంటంటే మనం సస్టైన్ కాలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా మీరు ఆలోచించండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు రాజకీయానికి దూరం అయితే మీరు అన్నది నేను ఒప్పుకుంటాను, మోసం చేసిందేనో ఇంకోటనో ఇంకోటనో. స్టిల్ షీఈ్ ఫైటింగ్. అట్లా అని చెప్పి కాంగ్రెస్ ఏమన్నా అధికారంలో లేదు అప్పుడు. మేము కాంగ్రెస్ చేరినప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేరినప్పుడు అది ఒక హైకమాండ్ బేస్ చేసుకుని వచ్చే పార్టీ. ఆ పార్టీ మీకు ఎక్కడ పనిచేయమని మీరు అక్కడ పనిచేయాల్సి వస్తుంది. సపోజ్ ఆ రోజు అంతే కదా, ఆ రోజు అధికారం లేదు కాంగ్రెస్. ఈ రోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎట్లా, ఆ రోజు ఉన్న తెలంగాణ అంతే కదా. పార్టీలో చేరినప్పుడు ఆమె చోటమోట లీడర్ కాదు, నాకు ఈ కాన్స్టిట్యున్సీ కావాలి, నాకు ఈ గల్లీ కావాలని కొట్లాడే లీడర్ కాదు. అలాంటి నాయకురాలు పార్టీ విలీనం చేసినప్పుడు ఆ పార్టీ ఏం ఆదేశించింది? అమ్మ నువ్వు పీసీసీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ చేయు, రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు ఉంది, అవన్నీ చేసామా, గ్యాప్ వచ్చిందని చెప్పింది. సో పార్టీ ఆదేశానుసారం చేసింది తప్ప వీళ్ళ మోసం చేసి ఆడుకోవడం ఏం లేదు. మీరు రివర్స్ ఆలోచించండి ఒకసారి. ఒకరు మనం ఇక్కడే ఉండుంటే, కాంగ్రెస్లో ఉండుంటే, కాంగ్రెస్ మనం పోటీ చేసి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుండే? వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో మా చుట్టే ఉంటుండే కదండి. అందరూ వచ్చి మీ నాయకులంతా మా చుట్టే ఉండేవాళ్ళు కదా. సో ఇక్కడ మోసం చేయడం అంటే ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే జరిగింది ఏంటంటే, ఆ రోజు మీరు మళ్ళీ మీకు రికార్డ్ చెప్తా ఉన్నా, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటే చెప్పింది షర్మిల గారు. ఆ రోజు యాక్చువల్లీ మాకు తెలియదు ఏపీ పీసీసీ వేస్తారని తెలియదు, ఇంకోటి తెలియదు. ఆ రోజు షర్మిల గారు ఏం చెప్పారంటే, పార్టీ ఆదేశించి అమ్మ నన్ను సిక్కిం బొమ్మన పోతా, ఇండియా మొత్తంలో ఏడి బొమ్మని ఆడికి పోతా, ఏడ పని చేయమంటే ఆడ పని చేస్తా అని చెప్పింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక కమిటెడ్ నాయకురాలు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారం షీ హాజ్ వర్కింగ్ ఇన్ పీసీసీ ప్రెసిడెంట్. అలా అని చెప్పి ఈరోజు తెలంగాణలో ఎవరైనా వెళ్తే మాట్లాడకుండా షర్మిల గారు ఎప్పుడు లేరు. ఒకటి ఇప్పుడు ఇదంతా పుకారు చేసింది ఎవరు పుకారు చేశారంటే మీరు చెప్పండి ఒకసారి కదా. వీళ్ళు పుకారు చేశారు. పుకారు చేసిన వాళ్ళు ఏమడుగుతా, వైఎస్ఆర్సీపీ ఇక్కడ వచ్చి తీసేసారు పార్టీ. మరి తెలంగాణ నుంచి ఎంతమంది నాయకులు గుర్తింపించారు, మీరు ఎంతమంది నాయకులు? అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడ పుట్టిందండి? పార్టీ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్లో కదా. అప్పుడు యాక్చువల్ పార్టీకి బేస్ ఎక్కడ? హైదరాబాద్ కదా. మరి మేము అట్లా ప్రశ్నించలేదే. ఎందుకంటే వీ బిలీవ్డ్ ఇన్ ద ఫ్యామిలీ. మీరు ఈరోజు అది బిలీవ్ చేసుకోకుండా రెచ్చగొట్టి పబ్లిక్ రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. అదే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ షర్మిల గారు ఫెయిల్ అయ్యారు ఈ తెలంగాణలో. ఆమెకు ఒక రాజకీయ స్థిరత్వం లేదు. అది మళ్ళీ ఏపీకి వెళ్ళిపోయి అక్కడ రాజకీయాలు అడ్డు పెట్టుకొని కక్ష సాధింపులాగా చేస్తుంది అనేది ఎక్కువ వినబడుతుంది. అంటే మీరేమో గ్లోరిఫై చేసి చెప్పారు, కానీ బయట నేను మీకు ఇంకా మీ లాంగ్వేజ్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, పొలిటికల్గా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది స్కేల్తో కొలిసేది కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. అది ఒక్కరోజు స్థాయిది కాదు. షర్మిల గారు ఓడిపోయారని మీరు ఎలా చెప్తారు? షర్మిల గారు డౌన్ అయ్యారని ఎలా చెప్తారు? ఎందుకంటే ఒక పార్టీ వెళ్ళినప్పుడు దానికి కట్టుబడి ఉంది, దాన్ని బేస్ చేసుకుని వస్తుంది తప్ప ఇంకోటి. మీరు ఈరోజు కూడా తెలంగాణలో షర్మిల గారు చాలా అభిమానులు ఉన్నారు, చాలామంది కలుస్తారు, కలిసిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. అలాంటి విభేదాలు ఏం లేవు మనకి.
షర్మిల గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తనతోనే ఉన్నారు కదా ఆయన. అవును. సడన్గా ఎందుకు ఇప్పుడు ఇట్లా ప్లేట్ ఫిరాయించాడు? మీకు అదే అంటారు కదా, మాకందరికి అసలు ఇప్పుడు క్వశ్చన్ మార్కే. అంటే మేము అందరం ఎవరి ఫాలో అయినప్పుడు మా క్వశ్చన్ మార్క్. అంటే మేము షర్మిల గారికి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళము, రాఘవరెడ్డికి అంతే గౌరవం ఇచ్చేవాళ్ళం. ఓకే, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా. కరెక్ట్, అదే అంటున్నా. మా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, తర్వాత మా సిస్టర్ తో వచ్చాడు ఇక్కడికి. సో మీకు ఏ రీజన్స్ మీకు కూడా తెలియదు? రీజన్స్ ఇప్పుడు అర్థం అవుతున్నాయి కదా. ఆయన ఆల్రెడీ ఎప్పుడు కోహర్ట్ అని. ఓకే ఓకే. సో మొదటి నుంచి ఆయన వైసీపీ కోసం పనిచేస్తారు అంతే. ఓకే. సో వైసీపీ ఎవరి కోసం పనిచేస్తుంది? బీఆర్ఎస్ కోసం పనిచేస్తుంది. అంటే ఎవరి కోసం పనిచేసినట్టు తెలంగాణలో? ఓకే. మా అపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు పొద్దున్నేస్తే రాత్రి ఎవరు తిట్టేదండి? కేసీఆర్ తిట్టేది. ఎందుకు? రన్నింగ్ గవర్నమెంట్ వాళ్ళది, అది వీళ్ళకి నచ్చలేదు. అంతే కదా. ఇప్పుడు ఏమో పార్టీ పెట్టుకున్నప్పుడు మేము ఎప్పుడు విభజించలేదు వాళ్ళని. సో అంటే ఇప్పుడు రాఘవరెడ్డి గారి వెనకాల ఉండి ఇవన్నీ నడిపిస్తుంది ఎవరు అనుకుంటున్నారు మీరు? నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ రాఘవరెడ్డి గారిని అడ్డం పెట్టి నడిపేయాలి అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి గారు అనుకుంటే, ఆయనకి ఇంతకంటే చాలా పెద్దోళ్ళు ఉన్నారు, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడేటోళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఈయన బురద పోసుకుంటుంది తప్ప ఈయన మాట్లాడేది. అచ్చా, అవునా? 100%. ఈయన వెనక ఎవరు లేరు. ఓకే. ఎందుకంటే ఉంటే అంటే ఏమంటారు, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ క్వాలిఫికేషన్ అండి. ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ మాట్లాడాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ కదా. నాకు ఒకటే క్లారిఫికేషన్ కావాలి ఏంటంటే, మీరు ఫ్యామిలీ రిప్రజెంటేటివ్గా మాట్లాడుతూ ఉన్నారా, లేదు పార్టీ రిప్రజెంటేటివ్గా మాట్లాడుతూ ఉన్నారా? మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ పార్టీ రిప్రజెంటేటివ్గా మాట్లాడితే మీకంటే మీరు ఏం పవర్లోకి వచ్చారండి? మీరు ఏం పోస్ట్ చేశారు నాకు ఒకటి చెప్పండి. పార్టీ పదవులు తప్ప మీరు ఒక ఎమ్మెల్యేలో గెలిచారా, ఒక ఎంపీగా గెలిచారా? వైసీపీలో అయినా సరే, తర్వాత అయినా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే, భవిష్యత్తు ఇప్పటివరకు మీకు ఏమైనా పోస్టులో గెలిచారా? వాట్ క్రెడిబిలిటీ హ్యావ్? ఆ కొండ ఇంటి పేరు తీసేస్తే మీరు చెప్పండి నాకు ఏముంది. ఫస్ట్ మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, మీరు గూగుల్ చేయండి. ఫస్ట్ ఈజ్ విత్ బీఆర్ఎస్ స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, తర్వాత ఈజ్ జాయిన్ వైసీపీ, ఓకే, తర్వాత ఈజ్ జాయిన్ వైసీపీ తెలంగాణ విత్ పొంగులేటి, మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ టీపీ. ఇప్పుడేంటి, ఏ హోదాలో మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఒకటి లేదమ్మా నేను ఫ్యామిలీ అని మాట్లాడేవనుకో ఫర్ ఎగ్జాంపుల్. సరే, ఫ్యామిలీ అన్నప్పుడు పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మామలు, కాకలు చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో నువ్వేనో 100 నెంబర్ ఉంటుంది. మరి నిన్ను అడ్డం పెట్టి మాట్లాడాల్సిన ఏంటంటే మాకు తెలియదు. ఒకటి, నిజంగా నువ్వు షర్మిల గారిని కూతురులాగా, జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకులాగా చూస్తే నీకు ఇద్దరు 2 కన్నులు అయితే, మరి నీ కళ్ళకి ఏమైంది పోస్ట్ పెట్టినప్పుడు అని అడుగుతా ఉన్నా. అంతే కదండి. ఇప్పుడు పోస్ట్ చెప్పాను ఇంత తల్లి అలా మాట్లాడండి అంటే, అంత పెద్ద ఛానల్లో అలా పెట్టినప్పుడు వేరాయు అంటే ఇప్పుడు షర్మిల గారి కన్నా హక్కు లేదా? షర్మిల గారికి ఫ్యామిలీ పైన హక్కు లేదా? మీరు ఈ రకంగా మీరు ప్రమోట్ చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.